ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వాటర్ బాటిల్లో వాటర్ తాగిన తర్వాత ఆ ఖాళీ బాటిల్ అంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ని డస్ట్బిన్లో వేసిన తర్వాత అది ఏమవుతుందని? లేదా సరే కంగారు పడకండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం చాలా సింపుల్గా ప్లాస్టిక్ని యూజ్ చేసిన తర్వాత అంటే వాటర్ బాటిల్స్ కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ యూజ్ చేసిన తర్వాత ఈజీగా డస్ట్బిన్లో పడేస్తాం, లేదా రోడ్డు పక్కనే సింపుల్గా ఇలా విసిరేస్తూ ఉంటాం, అవునా? అయితే ఒక్కసారి ఆలోచించండి, ఎప్పటి నుంచి అయితే ఈ ప్లాస్టిక్ అనేది వాడంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ ప్లాస్టిక్ని ఇలా విసిరేస్తూ ఉంటే ఈ పాటికి మన ప్రపంచం అనేది ప్లాస్టిక్ మయం అయిపోయి ఉండేది. అయితే కొంతమందికి ఇవి రీసైకిల్ అవుతాయనేసి తిరిగి మళ్ళీ వాడకంలోకి తీసుకొస్తారని తెలుసని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ రీసైకిల్ అనేది అసలు ఎలా అవుతుంది? ఈ ప్లాస్టిక్ అంతా రీసైకిల్ అవ్వడానికి అసలు ఎక్కడికి వెళ్తుంది? అలా అనుకునే వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఈ రీసైకిల్ అవ్వడానికి మన దగ్గర ఉన్న చెత్త అంతా అసలు ఎక్కడికి వెళ్తుంది అని. ఎందుకంటే ఈ చెత్తను రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగించే వస్తువులుగా తయారు చేయడం అనేది అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెత్త అంతా రీసైకిల్ అవ్వడానికి అసలు ఎక్కడికి వెళ్ళేది? ఆ తర్వాత ఏమైంది? ఇంతకు ముందు ఉన్న $100 బిలియన్ రీసైకిల్ ఇండస్ట్రీ అసలు ఎలా నాశనమైంది అనే విషయాలన్నిటి గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా అసలు ఏ చెత్తను బయటకు విసిరేస్తారో అలానే ఏ చెత్తని రీసైక్లింగ్ కోసం ఉపయోగిస్తారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? చాలా మందికి అయితే రీసైక్లింగ్ అనేది ఆ చెత్తకు వాడిన మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. అసలు రీసైక్లింగ్ అనేది డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏ వస్తువుని రీసైక్లింగ్ చేస్తే ఎంత లాభం వస్తుంది అంటే ఎక్కువ లాభం వచ్చే వస్తువుల మీద మాత్రమే ఆ వస్తువులను తీసుకెళ్లి ఒక మంచి కేటగిరీలో ఉంచుతారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని మీద 3 బాణాల గుర్తును వేసి ఉంచుతారు. మీరు చింతించుకుంటా చెత్త చెయ్యండి అని, మేము దాన్ని తిరిగి రీసైక్లింగ్ చేస్తామనేసి దానికి అర్థం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, అసలు ఈ చెత్త నుంచి రీసైక్లింగ్ చేసి మళ్ళీ వస్తువులుగా ఎవరు తయారు చేస్తారని. అయితే ఇక్కడ జ్యూస్, కూల్ డ్రింక్స్ తయారు చేసేవారు ఈ చెత్తను కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మరి అయితే ఈ చెత్తని ఎవరు కొంటారు? దీన్ని మళ్ళీ తీసుకువెళ్ళి రీసైక్లింగ్ ఎవరు చేస్తారనే ప్రశ్న ఇంకా ఉంది. అయితే ఈ ప్రశ్నలకు దేశాలన్నీ ఒకదాంతో ఒకటి అడిగి అసలు ఈ ప్రపంచ రీసైకిల్ విషయంలో ఎలా ఉందని తెలుసుకోవడానికి రీసైకిల్ విషయంలో మనం సుమారు 15 సంవత్సరాల ముందు తీసుకున్న ఒక నిర్ణయం గురించి తెలుసుకోవాలి. అలానే అప్పట్లో ప్రపంచం ఎలా ఉండేదాని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. అయితే అప్పట్లో పశ్చిమ దేశాల్లో ఈ రీసైక్లింగ్ అనేది 2000వ సంవత్సరంలో మొదలైంది. వీరు చెత్తను వేరే వేరే డబ్బాల్లో సపరేట్ చేసి వేసేవారు. ఏదైతే రీసైక్లింగ్ కి వెళ్తుందో దాని మీద సింబాలిక్ గా ఒక మార్క్ వేసి ఉంచేవారు. అన్ని టీవీ యాడ్స్ లోను ప్రకటనలోను కాగిత ముక్కల్ని అలాగే విసిరేయడం అనేది అపరాధంతో సమానం అనేసి చూపించసాగారు. ఇలా పోగు చేసిన మొత్తం చెత్తను మెటీరియల్ రీకవర్ ఫెసిలిటీ అంటే MRF లో ఒక చోటికి చేరుస్తారు. తర్వాత వీటిని వేరువేరుగా చేసి డివైడ్ చేస్తారు. ఆ తర్వాత వీటిని తీసుకువెళ్ళి బండిల్స్ గా చేసి మన మొత్తం దేశంలోనే ఉన్న అన్ని బయ్యర్లకు పంపిస్తారు. అసలు ప్రపంచంలోనే అతి ఎక్కువ చెత్త అనుకునే అతిపెద్ద దేశం. అయితే ఆ చెత్త కోసం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న దేశం ఏదో మీకేమైనా తెలుసా? కంగారు పడకండి, ఆ దేశం మరేదో కాదు, చైనా. అవును, చైనా దేశం మన ప్రపంచంలో ఉన్న మొత్తం చెత్తను కొని దాన్ని రీసైకిల్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను బలంగా తయారు చేసుకోవాలని ఆ మధ్య అనుకుంది. అయితే అది అనుకోవడమే కాదు, ఆ తర్వాత అది నిజమైంది కూడా. అయితే తక్కువ సమయంలోనే చైనా అనుకున్న కళ ఆ వెంటనే అది నిజమైపోయింది. అయితే చైనా దీంతో అక్కడ ఆగలేదు. అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనామీగా మార్చుకుంది. దీంతో చైనా 2021లో విశ్వ వ్యాపార సంఘటనలో తన యొక్క అడుగును ముందుకు వేసింది. చైనా తను తయారు చేస్తున్న వస్తువులన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా అమ్మడం కొనసాగించింది. అయితే ఇక్కడ చైనాకు 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తన వస్తువులను ఏ రకంగా అయితే కంటైనర్లో పంపిస్తుందో సేమ్ అవే కంటైనర్లో ఆ దేశంలో ఉండే చెత్తను నింపుకొని రిటర్న్ మళ్ళీ చైనాకు తెప్పించుకుంటుంది. అయితే ఈ విధంగా చైనా ప్రపంచానికి చెత్తను రీసైక్లింగ్ చేసే చింతను లేకుండా చేసింది. అయితే ఇక్కడ ప్రపంచం కూడా ఈ పని కోసం మొట్టమొదట చైనా వైపే మొగ్గు చూపించింది. దీనికి గాను మరో కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, చైనా ఈ పనికి గాను తక్కువ డబ్బు తీసుకునేది, అంతేకాకుండా సమయం కూడా చాలా తక్కువగా అయ్యేది. అయితే చైనాలో లేబర్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటుందో దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా పనికి తక్కువ ఖర్చు తక్కువ సమయం పడుతుంది అంటే ఇచ్చిన వాళ్ళకి అభ్యంతరం ఎందుకు ఉంటుంది మీరే చెప్పండి. కేవలం ఈ కారణం వల్లే పశ్చిమ దేశాల్లో ఈ పని కోసం ఏ ఒక్క పెద్ద ఇండస్ట్రీ కూడా ముందుకు రాలేదు. ఒక ప్లాస్టిక్ గురించే చూస్తే చైనా ఒక సమయంలో ప్రపంచంలోనే 70% వరకు రీసైక్లింగ్ కోసం ఇక్కడికి తెప్పించుకునేది. ఇంకొక ఫ్యాక్టరీని చూసినట్లయితే అది 2016లో ఒక అమెరికాలోనే 7 మిలియన్ టన్నుల చెత్తను చైనాకి రీసైక్లింగ్ కోసం పంపించింది.
అదే సంవత్సరం ఒక చైనా ఫిల్మ్ డైరెక్టర్ ప్లాస్టిక్ చైనా అనే డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. అందులో చిన్న చిన్న పిల్లలను ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఫ్యాక్టరీలో ఉండడాన్ని క్లియర్గా చూపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ చైనా రీసైక్లింగ్ ఇండస్ట్రీ యొక్క అసలైన భయంకర రూపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీ ప్రపంచం అంతటా పేరు ప్రఖ్యాతులు అనేది చాలా ఎక్కువగా తెచ్చుకుంది. అయితే ఈ కారణం వల్ల ఈ డాక్యుమెంటరీని వెంటనే చైనీస్ ఇంటర్నెట్లో వెంటనే బ్యాన్ చేశారు. అయితే దీన్ని బ్యాన్ చేశారు, కానీ ఆ డాక్యుమెంటరీ దేనికోసం అయితే తీశారో ఆ పని అయితే మాత్రం పూర్తయింది. నిజం అనేది బయటకు వచ్చాక చైనా ప్రజల యొక్క ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఈ వ్యతిరేకతను చూసి అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ విధమైన రీసైకిల్ విధానానికి వ్యతిరేకంగా అడుగులు తీసుకున్నారు. ఈ కారణం వల్ల చైనా సెప్టెంబర్ 2017లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అన్ని దేశాల నుండి వచ్చే చెత్తలో 4 రకాల ముఖ్యమైన ప్రోడక్ట్స్ని రీసైక్లింగ్ చేయనని చెప్పి డైరెక్ట్గానే అందరికీ చెప్పేసింది. అందులో ముఖ్యంగా కాటన్, వుడ్, ప్లాస్టిక్ పేపర్లు ఉన్నాయి. దీనికి చైనా ఆపరేషన్ నేషనల్ షార్ట్ అండ్స్ పేరు కూడా పెట్టింది. తమ దేశాల్లో పూర్తి సెక్యూరిటీ సాయంతో కేవలం చైనా ప్రోడక్ట్స్ మాత్రమే రీసైకిల్ చేయాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే అక్కడ వాతావరణం, అక్కడ నివసిస్తున్న ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ నిర్ణయం ఎంత ఇన్స్టెంట్గా ఉంది అంటే అది చూసి మిగతా దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. వీళ్ళు ఏ చెత్తనైతే టన్నును $300 అమ్ముతున్నారో దాని ధర చైనా వెనక్కి వెళ్ళగానే 1 టన్ను చెత్త ధర $40 పడిపోయింది. అయితే తగ్గుదలతో మొత్తం ప్రపంచానికి ఎంత పెద్ద షాక్ తగిలిందో మీరు ఒకసారి అంచనా వేయవచ్చు. చైనాకి రీసైక్లింగ్ కోసం వచ్చే ప్రోడక్ట్స్ ఎంత హానికరమైనవి అనే దాని మీద ఆధారపడి తమ దేశాల్లోకి రానిచ్చేవి. అలాగే అవి అక్కడ వాతావరణానికి ఎంతవరకు సురక్షితమైనవని కూడా వారు నీట్గా చూసేవారు. అంతేకాకుండా ఏమైనా ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తాయో ఆ ప్రోడక్ట్స్ చాలా నీట్గా ఉండాలని, లేదు అంటే వచ్చిన ప్రోడక్ట్స్ ఏదైనా కానీ నీట్గా లేకపోతే దాన్ని వెంటనే చైనా తిరిగి పంపించేసేది. దీని ప్రభావంతో మలేసియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో రీసైక్లింగ్ అయ్యే చెత్తను నీట్గా చేయడానికి ముందుకు వచ్చాయి. అది నీట్గా తయారయ్యాక దాన్ని చైనాకి పంపిస్తారు. ఈ కారణంగా మలేసియా, థాయిలాండ్లోని కోటీశ్వరులు ఈ చెత్తను నీట్గా చేసి ఇండస్ట్రీలో డబ్బు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇది సరిపోదు. ఎందుకు అంటే పశ్చిమ దేశాల అలసత్వం కారణంగా వాళ్ళ దగ్గర ఈ చెత్తను రీసైకిల్ చేసే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో దీని మీద ఫోకస్ పెట్టే వాళ్ళు ఇంకో దాని మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని దేశాలు, ఉదాహరణకు కెనడా, ఈ విషయంలో పనిచేస్తుంది. మనం ఎంత తక్కువగా ప్లాస్టిక్ పేపర్ను వాడాలి, అలాగే దాన్ని రీసైకిల్ చేయడానికి ఖర్చు ప్రమాదం 2 లేకుండా చూసుకోవాలి, మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పని చేయాలని వారు బాగా ఆలోచిస్తున్నారు. ఈ కారణంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తమ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేసింది. ప్లాస్టిక్ లేకుండా చేసే ప్లాస్టిక్ టెక్నిక్స్ ని ముందుకు తీసుకొచ్చింది. కొన్ని దేశాలు ఈ టెక్నిక్ తో పాటు తమ ముఖ్య ఫోకస్ ను చైనా కంటే మెరుగైన రీసైక్లింగ్ ఇండస్ట్రీని, దీనికోసం మ్యాన్ పవర్ను కూడా చాలా తక్కువగా ఉండేలా తన దేశాల్లోనే తయారు చేసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించింది? చైనా మంచి పని చేసిందా, లేక వేరే వేరే కారణాల వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకుందా? చైనా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తమ చెత్తతో తమ దేశాలు నిండిపోకుండా ఉండడానికి ఒక చెత్త యొక్క టెక్నిక్ మీద పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత ఫైనల్లీ మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.